హలో ఆల్. బిఫోర్ నేను ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో ఇన్హెరిటెన్స్, ఎన్‌క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం చెప్పాను. అండ్ ఐ లెఫ్ట్ వన్ కాన్సెప్ట్ దట్ ఈస్ అబ్స్ట్రాక్షన్. టుడే ఐ వాంట్ టు టెల్ దట్ అబ్స్ట్రాక్షన్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అబ్స్ట్రాక్షన్. ఇన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో మీకు ముందు పాలిమార్ఫిజం. వెయిట్ ఎ సెకండ్, ఐ విల్ షో ఇట్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో అండ్ ఫస్ట్ అబ్స్ట్రాక్షన్ చెప్పాను కదా! అబ్స్ట్రాక్షన్, ఎన్‌క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. ఇవి 4 పిల్లర్స్‌లా అన్నమాట పైథాన్‌లో. పైథాన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో. అబ్స్ట్రాక్షన్ ఏం చేస్తదంటే మన క్లాస్ యొక్క ఇంప్లిమెంటేషన్ హైడ్ చేసుకుంటది. ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ హైడింగ్ ఆల్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యువర్ క్లాస్. మీ క్లాస్ యొక్క ఇంప్లిమెంటేషన్‌ని హైడ్ చేసుకొని మన ఔట్ సైడ్ ఆఫ్ ద క్లాస్‌ని అది అదే మన ఇంప్లిమెంటేషన్ చూపించదనమాట. జస్ట్ అదేం చేస్తదో చూపిస్తది గానీ హౌ ఇట్ డస్ అనేది చెప్పదు. ఎన్‌క్యాప్సులేషన్ అంటే మీరు ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ అలా మీ వేరియబుల్స్ గాని, మెథడ్స్ గాని మీరు అలా స్టేట్స్ అనేవి మీరు ఇచ్చుకోవచ్చనమాట. అండ్ ఇన్హెరిటెన్స్ అంటే లైక్ పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్‌ని క్రియేట్ చేసుకొని ఇన్హెరిట్ చేసుకోవచ్చు బిహేవియర్‌ని గాని, ప్రాపర్టీస్ గాని. పాలిమార్ఫిజం అంటే సేమ్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ ఫార్మ్స్‌లో మనం రిప్రజెంట్ చేసుకోవడం. నేను ఇవన్నీ ముందు క్లాస్‌లో మీకు చెప్పాను. ఎన్‌క్యాప్సులేషన్, examples of encapsulation, inheritance and types of inheritance, single inheritance, multi-level, hierarchical, multiple, polymorphism. There are two types of polymorphism: compile type polymorphism, runtime polymorphism. Compile type polymorphism లో మెథడ్ ఓవర్లోడింగ్ అనేది వస్తుంది. రన్ టైప్ పాలిమార్ఫిజం లో మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది వస్తుంది. టుడే అబ్స్ట్రాక్షన్ టాపిక్. అబ్స్ట్రాక్షన్ టాపిక్ దేనికోసం అంటే మనకి అబ్స్ట్రాక్షన్ ముందు చెప్పింది ఇట్ హైడ్స్ ద ఇంటర్నల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఫంక్షన్ ఫ్రమ్ ద యూజర్స్. అంటే యూజర్స్ నుంచి ఒక ఫంక్షన్ యొక్క ఇంటర్నల్ ఫంక్షనాలిటీ హైడ్ చేసుకోవడం అనమాట అబ్స్ట్రాక్షన్ యూజ్ చేసి. అంటే యూజర్స్ అనేవాళ్ళు బేసిక్ ఒక ఫంక్షన్ యొక్క ఇంప్లిమెంటేషన్, వాళ్ళు బేసిక్ ఇంప్లిమెంటేషన్ చూడగలరు కానీ అది ఇన్నర్ వర్కింగ్ ఎలా చేస్తుంది అనేది అది చూడలేరు అనమాట. అది హిడన్‌లో ఉంచుతాం. అంటే యూజర్స్ అనేవారు వాట్ ఫంక్షన్ డస్, ఫంక్షన్ ఏం చేస్తే చూస్తారు కానీ అది ఎలా చేస్తుంది అనేది హైడ్‌లో పెట్టుకోవడమే దాన్ని అబ్స్ట్రాక్షన్ టాపిక్ అంటారు. వై అబ్స్ట్రాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మన ఇర్రిలవెంట్ డేటా కాంప్లెక్సిటీ తగ్గించుకోవడానికి ఇర్రిలవెంట్ డేటా గానీ, ఇర్రిలవెంట్ క్లాస్ గానీ హైడ్ చేసుకోవడానికి మనం అబ్స్ట్రాక్షన్ అనేది యూజ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే అప్లికేషన్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతదనమాట. అందుకే అబ్స్ట్రాక్షన్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. నెక్స్ట్, అబ్స్ట్రాక్షన్ అనేది ఎలా అచీవ్ చేస్తామంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆర్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసుకొని ఈ అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్‌ని మనం అచీవ్ చేస్తాం. మనం అబ్స్ట్రాక్షన్ చేయడానికి మనము అబ్స్ట్రాక్షన్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసుకొని మనం అబ్స్ట్రాక్షన్‌ని ఇచ్చేస్తాం. నెక్స్ట్, ఏ క్లాస్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అంటే ఒక క్లాస్‌లో మీరు వన్ ఆర్ మోర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాసారనుకోండి, అప్పుడు ఆ క్లాస్ ఏమవుతదంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతదనమాట. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌లో ఏదైతే మీరు క్లాస్‌లో మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాసారో దాంట్లో ఇంప్లిమెంటేషన్ అనేది మీరు పెట్టరనమాట. డు నాట్ కంటైన్ దేర్ ఇంప్లిమెంటేషన్ అని ఉండదు. జస్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కెన్ బి ఇన్హెరిటెడ్ బై ద సబ్ క్లాస్. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఏమైతే ఉన్నాయి, మీరు ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి కదా, మీరు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్‌లా చేసుకున్నారు కదా, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అనేవి ఇన్హెరిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ గెట్ ఇట్ డెఫినిషన్ ఇన్ ద సబ్ క్లాస్. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ యొక్క డెఫినిషన్ పార్ట్ మీరు సబ్ క్లాస్‌లో మీరు రాసుకోవచ్చు. సో ఓవరాల్‌గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అనమాట. అదర్ క్లాసెస్‌కి ఒక బ్లూ ప్రింట్ లాగా, జస్ట్ ఓన్లీ ఫంక్షన్ ఏం చేస్తదని చెప్తది, ఒక బ్లూ ప్రింట్ లాగా. నెక్స్ట్, మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్‌ని మనము పైథాన్‌లో రాయాలంటే ఫస్ట్ మనం ఏబీసీ క్లాస్ అని ఉంటది. ఏబీసీ క్లాస్‌ని ఇన్హెరిట్ చేసుకోవాలనమాట. ఇక్కడ డెమో క్లాస్ అని నేను ఒక యూజర్ క్రియేటెడ్ ఫంక్షన్ చేసుకున్నాను. ఇక్కడ ఏబీసీ అనేది ఇన్హెరిట్ చేసుకోవాలనమాట. ఏబీసీ అబ్స్ట్రాక్షన్ క్లాస్ అనేది ఇన్హెరిట్ చేసుకున్నాను. మోరోవర్
లైక్ ఈ క్లాస్‌లో ఏంటంటే 1 ఆర్ మోర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి రాసుకోవచ్చు. ఇక్కడ డెఫ్ మెథడ్ 1, డెఫ్ మెథడ్ 2 అనే ఒక 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి రాసుకున్నాను. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేయడానికి కోసం మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్‌ని కూడా మనం లైక్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సీ ఇక్కడ నేను ఒక 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాసాను. ఈ ఏబీసీ ఏబీసీ క్లాస్‌ని ఇన్హెరిట్ చేసుకున్నాను. సో, ఈ 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని ఆహ్, యాస్ ఐ టోల్డ్ లైక్ మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకోవచ్చు సబ్ క్లాస్‌తో. ఇక్కడ కాంక్రీట్ క్లాస్ అనేది ఇక్కడ కాంక్రీట్ క్లాస్ అనేది ఈ డెమో క్లాస్ ఇన్హెరిట్ చేసుకొని ఈ మెథడ్ 1 లైక్ ఈ మెథడ్ 1 మళ్ళీ రాసుకున్నాను కదా! ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అన్నమాట. ఇప్పుడు ఆ సూపర్ డాట్ మెథడ్ 1 అంటే ముందున్న డెమో క్లాస్‌లో ఉన్నది కాల్ అయ్యి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అండ్ కాంక్రీట్ మెథడ్ అని మనకి ప్రింట్ చేసుకుంటదన్నమాట. ఎలా అబ్స్ట్రాక్షన్ అనేది మనం పైథాన్‌లో ఎలా అచీవ్ చేసుకుంటాం. దిస్ ఈస్ ఎ అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ అండ్ ఓవరాల్ ఊప్స్ కాన్సెప్ట్ అంటే abstraction, inheritance, polymorphism, encapsulation. And there is a new concept, Python exceptions. Python exceptions అంటే ఒకవేళ when a Python program meets an error, ఒకవేళ ఏదైనా పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ అనేది మీట్ అయింది అనుకోండి, అది అప్పుడు ఏం చేస్తుంది లైక్ రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అది కంటిన్యూ చేయకుండా అది ఎగ్జిక్యూషన్ అనేది ఆపేస్తుంది అనమాట. ఎర్రర్ అనేది మీరు సింటాక్స్ ఎర్రర్ అయినా అవ్వచ్చు, లేదంటే పైథాన్ ఎగ్జెప్షన్ అయినా అవ్వచ్చు. అసలు పైథాన్ ఎగ్జెప్షన్ అంటే ఏంటి అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సింటాక్స్ ఎర్రర్, ఎగ్జెప్షన్ అంటే డిఫరెన్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఎగ్జెప్షన్స్ వర్సెస్ సింటాక్స్ ఎర్రర్. ఇక్కడ ఈ కోడ్‌లో ఈ స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ ఈ కోడ్‌లో నేను ఇక్కడ క్లోజ్డ్ పారాంథసిస్ పెట్టలేదు. క్లోజ్డ్ పారాంథసిస్ పెట్టకపోతే అప్పుడు ఏం చేస్తదంటే ఇంటర్ప్రిటర్ అనేది నీకు అది చెక్ చేసుకున్నప్పుడు లైన్ బై లైన్ అది చెక్ చేసుకున్నప్పుడు లైక్ ఫస్ట్ ఈ లైన్ చెక్ చేస్తది. తర్వాత ఈ లైన్ అలా లైన్ బై లైన్ అది చెక్ చేసుకున్నప్పుడు ఈ లైన్‌కొచ్చేసరికి దాని ఎగ్జిక్యూషన్ అనేది ఆపేస్తదనమాట. అది దాన్నేంటంటే సింటాక్స్ ఎర్రర్ అనమాట. లైక్ జస్ట్ క్లోజ్డ్ పారాంథసిస్‌ని పెట్టలేదు కాబట్టి సింటాక్స్ ఎర్రర్ అనేది చూపిస్తది. అదే ఎగ్జెప్షన్ ఎర్రర్ అంటే ఏంటి అంటే like an exception in Python is an incident that happens while executing a program that causes the regular course of program commands to be disrupted. అంటే ఏదైనా ఏదైనా పైథాన్ కోడ్ మీకు అది ఆ కండిషన్‌ని హ్యాండిల్ చేయలేకపోయింది అనుకోండి. అప్పుడు మీకు ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తదనమాట. ఇది జస్ట్ క్లోజ్డ్ పారాంథసిస్ ఇవన్నీ సింటాక్స్ ఎర్రర్ లైక్ సింటాక్స్ ఎర్రర్ నుంచి క్లోజ్డ్ పారాంథసిస్ పెట్టకపోయినా, లేకపోతే కాలన్ పెట్టకపోయినా ఇవన్నీ సింటాక్స్ ఎర్రర్ అనేది చూపిస్తదండి. అదే ఇక్కడ పైథాన్ ఎగ్జెప్షన్ కోడ్ చూడండి. ఇక్కడ ఏం రాసానంటే ఒక స్ట్రింగ్ అనేది స్పెసిఫై చేశాను పైథాన్ ఎగ్జెప్షన్స్ అని. అదే ఫర్ లూప్ తీసుకొని ఇక్కడ క్లోజ్డ్ పారాంథసిస్ పెట్టాను. కానీ ఇక్కడ నేను రన్ చేసినప్పుడు పైథాన్ ఎగ్జెప్షన్స్ అనేవి వస్తదనమాట. ఎందుకంటే for s in string ఈ స్ట్రింగ్‌లో మనము ఇటరేట్ చేసుకోవడానికి s అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ ఏ ఎర్రర్ చూపించిందంటే నేమ్ ఎర్రర్ అనేది చూపించిందనమాట. నేమ్ ఎర్రర్ అంటే లైక్ ఈ ఓ అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయలేదు. లైక్ s ఈస్ నాట్ ఈక్వల్ టు ఓ అని రాసాం గానీ ఓ అంటే ఏంటో మనం స్పెసిఫై చేయలేదు కదా! అప్పుడు నేమ్ ఓ ఈస్ నాట్ డిఫైన్డ్ అని నేమ్ ఎర్రర్ అనేది చూపిస్తదనమాట ఎగ్జెప్షన్. లైక్ సింటాక్స్ ఎర్రర్‌కి ఎగ్జెప్షన్ ఎర్రర్‌కి డిఫరెన్స్ ఇదే. ఏదైనా పైథాన్ కోడ్ అనేది ఎగ్జెప్షన్ త్రో చేసుకుంటే మనం అది హ్యాండిల్ చేయాలి. లేకపోతే అది క్విట్ చేసేయాలి. సింటాక్స్ ఎర్రర్ అంటే జస్ట్ క్లోజ్డ్ పారాంథసిస్ పెట్టకపోయినా, కాలన్ పెట్టకపోయినా ఇలాంటివన్నీ సింటాక్స్ ఎర్రర్ అనమాట. అదే ఎగ్జెప్షన్స్ అంటే లైక్ మనం ఏదైనా 1/0 అంటే ఇన్ఫినిటీ కదా! లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నంబర్ 0తో డివైడ్ అయిందనుకోండి. అంటే 1/0, 2/0 అలాగా. అలా డివైడ్ అయితే ఇన్ఫినిటీ అనేది వస్తది కదా! అప్పుడు అది నీకు
అర్థమెటిక్ ఎర్రర్ అనేది మీకు చూపిస్తది. అలాగా ఎర్రర్స్ అనేవి త్రో చేస్తదనమాట. ఇలాంటి కైండ్ ఆఫ్ అంటే, అంటే సింటాక్టికల్‌గా ఇది కరెక్ట్. సింటాక్స్‌గా ఇది కరెక్టే. కానీ మనకి ఎక్సెప్షన్ అనేది త్రో అవుతదనమాట. అంటే ఏదైనా అది హ్యాండిల్ చేయలేకపోతే ఆ కండిషన్ అది నీకు ఎక్సెప్షన్ అనేది త్రో చేసుకుంటది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సెప్షన్స్ అండ్ సింటాక్స్ ఎర్రర్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి పైథాన్‌లో. There are several built-in exceptions that can be raised when an error occurs. అంటే లైక్ మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు అంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మీకు ఎర్రర్ అనేది త్రో చేస్తది కదా! అది సెవరల్ టైప్స్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ అంటే అదేదైనా ఇంటర్ప్రిటర్ అనేది లైక్ ఏదైనా సింటాక్స్‌లో ఏదైనా లైక్ ఏదైనా దాని ఒక కోడ్‌లో సింటాక్స్ ఎర్రర్ అనేది చూపిస్తే మీకు సింటాక్స్ ఎర్రర్ అని మీకు ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తదనమాట. అంటే లైక్ ఏటి సింటాక్స్ ఎర్రర్ అంటే మిస్‌స్పెల్డ్ కీవర్డ్ గానీ, మిస్సింగ్ కాలన్ గానీ, లేకపోతే పారాన్సిస్ అన్‌బాలన్స్‌డ్‌గా ఉండడం. అంటే క్లోజ్డ్ పారాన్సిస్ పెట్టి ఓపెన్ పారాన్సిస్ పెట్టకపోవడం. ఇలాంటివన్నీ చూపిస్తే అది సింటాక్స్ ఎర్రర్ అనేది మీకు త్రో చేస్తది. అదే టైప్ ఎర్రర్ అంటే ఏదైనా ఆపరేటర్ అనేది మనం ఆబ్జెక్ట్‌కి అప్లై చేసినప్పుడు అది రాంగ్ టైప్. అంటే చూడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఇంటీజర్ యాడ్ చేసినప్పుడు ఆ స్ట్రింగ్ ఇంటీజర్ అనేది కాన్కాట్ చేయడానికి అవ్వదు. అలాంటప్పుడు నీకు టైప్ ఎర్రర్ అనేది అది త్రో చేస్తది. నేమ్ ఎర్రర్ అంటే ఆ కరెంట్ స్కోప్‌లో దాని యొక్క నేమ్ అనేది నీకు అది ఫౌండ్ అవ్వకపోతే నేమ్ ఎర్రర్. లేకపోతే ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్‌లో ఉంటే ఇండెక్స్ ఎర్రర్. లేకపోతే ఒక డిక్షనరీలో కీ అనేది ఫైండ్ ఔట్ అవ్వకపోతే అది కీ ఎర్రర్. వాల్యూ ఎర్రర్ అంటే ఏదైనా ఇన్‌వాలిడ్ ఆర్గ్యుమెంట్ గాని మనం ఇచ్చామనుకోండి అది వాల్యూ ఎర్రర్. అలాంటి డిఫరెంట్ టైప్స్ జీరో డివిజన్ ఎర్రర్ అంటే ఏదైనా ఏదైనా నంబర్ అనేది జీరోతో డివైడ్ చేసేటప్పుడు జీరో డివిజన్ ఎర్రర్ ఇలాంటి ఎక్సెప్షన్స్ అనేవి మనకి ఇవన్నీ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సీ ఇక్కడ మార్క్స్ ఈక్వల్ టు 10,000 అని తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు మార్క్స్ బై 0 అంటే 10,000 బై 0 ఏదైనా నంబర్ జీరోతో డివిజన్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు నీకు ఎర్రర్ అనేది త్రో చేస్తదనమాట. ఎర్రర్ ఏంటంటే జీరో డివిజన్ ఎర్రర్ అని త్రో చేసుకుంటది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 లైక్ ఏదైనా స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ అనేది మనం కాన్కాట్ చేయడానికి ట్రై చేస్తే అది టైప్ ఎర్రర్ అనేది త్రో చేస్తది. అండ్ మనము ఈ ఎర్రర్‌ని రిసాల్వ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు జావాలోని గట్టా ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ యూజ్ చేస్తాం. ట్రై అంటే మీరు మీరెక్కడైతే ఎక్సెప్షన్ వస్తదని అనుకుంటున్నారో అది ట్రై బ్లాక్‌లో పెట్టి, క్యాచ్ బ్లాక్‌లో అది హ్యాండిల్ చేయడానికి క్యాచ్ బ్లాక్‌లో పెట్టుకుంటారనమాట. ఇక్కడేం చేస్తారంటే, ఇక్కడ కూడా పైథాన్‌లో ఎక్సెప్ట్ అని ఒక కీవర్డ్ అనేది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. x ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు హలో, ట్రై ట్రై z ఈక్వల్ టు x ప్లస్ y. అంటే ఇది మనము x ప్లస్ y ఈ 5 అండ్ హలో అని కాన్కాట్ చేసేటప్పుడు మీకు టైప్ ఎర్రర్ అనేది త్రో చేస్తది. అది మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలంటే ఎక్సెప్ట్ కీవర్డ్ వాడి ఒకవేళ అది టైప్ ఎర్రర్ ఏదైనా ఎర్రర్‌ని స్పెసిఫై చేసుకోవచ్చు. టైప్ ఎర్రర్ అని స్పెసిఫై చేసుకున్న తర్వాత నేను ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఇవి యాడ్ అవ్వదు. అలాంటి నేనే ప్రింట్ స్టేట్మెంట్స్ అనేవి లేకపోతే రీసాల్వ్ చేసుకోవడానికి అది కోడ్ అనేది ఈ ఎక్సెప్ట్ బ్లాక్‌లో రాసుకుంటామనమాట. ఇప్పుడది ఎప్పుడైతే ఎప్పుడైతే అది ఎక్స్ అండ్ వై అని అది కాన్కాట్ చేయడానికి అది ట్రై బ్లాక్‌కొచ్చి అది ఎప్పుడైతే కాన్కాట్ చేస్తదో అప్పుడు కంట్రోల్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్సెప్ట్ బ్లాక్‌కెళ్ళిపోద్దనమాట. ఎక్స్‌పెక్ట్ బ్లాక్‌కెళ్ళి అంటే ట్రై పెర్రర్ స్పెసిఫై చేసాం కాబట్టి ఎక్స్‌పెక్ట్ బ్లాక్‌కెళ్తది. ఎళ్లి నీకు అక్కడ అకార్డింగ్ లైక్ ఏవైనా ఏ స్టేట్మెంట్స్ ఉంటే ఆ స్టేట్మెంట్స్ ప్రింట్ చేయడం లేకపోతే రిజాల్వ్ చేసుకోవడం చేస్తది. సో, అవుట్‌పుట్ అనేది కెనాట్ యాడ్ ఎన్ ఇంట్ అండ్ స్ట్రింగ్ అనేది వస్తది. నెక్స్ట్ క్యాచింగ్ స్పెసిఫిక్ ఎక్సెప్షన్ అంటే మనం ట్రై బ్లాక్ రాసేటప్పుడు మనకి ఒక ఎక్సెప్ట్ క్లాసే ఉండాలని లేదు. మోర్ దాన్ 1 ఎక్సెప్ట్ క్లాస్ అనేవి ఉంటాయి. అంటే మన డిఫరెంట్ ఎక్సెప్షన్స్‌ని హ్యాండిల్ చేసుకోవడానికి మనం
మోర్ దాన్ 1 యాక్సెప్ట్ బ్లాక్ క్లాసెస్ అనేవి రాసుకోవచ్చు. సి ట్రై బ్లాక్ నేను యాక్సెప్ట్ ఇండెక్స్ ఎర్రర్, యాక్సెప్ట్ వాల్యూ ఎర్రర్. ఇప్పుడు నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ట్రై స్టేట్మెంట్‌లో వచ్చింది. ట్రై బ్లాక్‌లో ఏ స్టేట్మెంట్‌లో వచ్చింది ఇండెక్స్ ఎర్రర్ అనుకోండి. అప్పుడు ఈ పర్టిక్యులర్ యాక్సెప్ట్ బ్లాక్ అవుతదనమాట. నెక్స్ట్ వాల్యూ ఎర్రర్‌లో రాసిన ఆ ఒక్క యాక్సెప్ట్ క్లాస్ అనేది అది రన్ చేయదు. దానికి ఏదైతే కరెక్టో అదే ఇండెక్స్ ఎర్రర్ అయితే ఇండెక్స్ ఎర్రర్ అదే ఆ పర్టిక్యులర్‌ది అది నీకు ఎగ్జిక్యూషన్ అనేది చేస్తది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ రాసుకున్నాను. ఇక్కడ మనకి ఈ పర్టిక్యులర్ లైన్ రన్ అయ్యేటప్పుడు ఇప్పుడు b = a/3 అనేది నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది వచ్చిందనుకోండి. a/3 - 3 అంటే 0. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఈజ్ లెస్ దాన్ 4. సో b = a/0 అంటే నీకు 0 డివిజన్ ఎర్రర్ అనమాట. ఆ 0 డివిజన్ ఎర్రర్ అయినప్పుడు ఈ పర్టిక్యులర్ యాక్సెప్ట్ బ్లాక్ అనేది చూసుకుంటది. అంటే నేను 0 డివిజన్ ఎర్రర్ అని స్పెసిఫై చేశాను కాబట్టి ఈ పర్టిక్యులర్ యాక్సెప్ట్ బ్లాక్‌ని అది రన్ చేసుకుంటది. అది 0 డివిజన్ ఎర్రర్ అకర్డ్ అండ్ హ్యాండిల్ అని ప్రింట్ చేసుకుంటదనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్‌కెళ్ళినప్పుడు వాల్యూ ఆఫ్ b = b అని రాసాను. అంటే ఒకవేళ a <4 అయితే ఇది. అదే ఇప్పుడు a<4 కాకపోతే నీకు b అనేది ప్రింట్ చేయాలని రాసాను. అంటే అప్పుడు నేమ్ ఎర్రర్ అనమాట. నేమ్ ఎర్రర్ నీకు త్రో చేస్తది. త్రో చేసేటప్పుడు నేనేదైనా దాని పర్టిక్యులర్ యాక్సెప్ట్ బ్లాక్ ఏదైనా రాసాననుకోండి నేమ్ ఎర్రర్ అని, అప్పుడు అది ప్రింట్ అవుతదనమాట. ఇక్కడ పర్టిక్యులర్ నేమ్ ఎర్రర్ అని ఫైండ్ ఔట్ చేశాను కదా! నేమ్ ఎర్రర్ అకర్డ్ అండ్ హ్యాండిల్డ్ అని నీకు ప్రింట్ అవుతది. సో 0 డివిజన్ ఎర్రర్ లైక్ ఫన్ ఆఫ్ 3 అని ఎక్కడికైతే కాల్ చేశాను ఇక్కడ ఫన్ ఆఫ్ 3 అని అప్పుడు 0 డివిజన్ ఎర్రర్ అనేది వస్తది. అదే ఎప్పుడైనా వాల్యూ ఆఫ్ b అనేది నేను ఎప్పుడైతే ప్రింట్ చేయడానికి ట్రై చేశానో అప్పుడు నేమ్ ఎర్రర్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ హౌ టు రైజ్ అన్ ఎక్సెప్షన్ అంటే ఏదైనా if a condition does not meet our criteria but it is correct according to the Python interpreter, we can intentionally raise an exception using the rise keyword. అంటే పైథాన్ ఇంటర్ప్రిటర్‌కి అది కరెక్టే. కానీ మనం ఏదైనా ఇంటెన్షనల్‌గా ఎక్సెప్షన్ అనేది రైజ్ చేయాలనుకుంటే మనం రైజ్ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని మనం రైజ్ చేసుకోవచ్చనమాట. సి ఫర్ ఎగ్జాంపుల్ num = 3, 4, 5, 7 అనే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఇఫ్ లెంత్ ఆఫ్ num గ్రేటర్ దాన్ 3 అయితే నేనేం చేశాను ఎక్సెప్షన్ అనేది రైజ్ చేశాను. ఎక్సెప్షన్ రైజ్ చేశాను అంటే ఇక్కడ లెన్ ఆఫ్ నమ్ అంటే 4 ఈజ్ లెస్ దాన్ 3 అయితే ఇంటర్ప్రిటర్‌కి అది కరెక్టే అనమాట. లైక్ మనం ఇంటెన్షనల్‌గా ఇక్కడ ఎక్సెప్షన్ అనేది నేను రైజ్ చేయడానికి ట్రై చేశాను. అప్పుడు రైజ్ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ఇంటెన్షనల్‌గా ఎక్సెప్షన్ అనేది రైజ్ చేసుకోవచ్చు. ఎక్సెప్షన్ రైజ్ చేసుకొని మనకు అవుట్‌పుట్‌కి వచ్చేసరికి అది ఎక్సెప్షన్ ఇక్కడ నేనైతే ప్రింట్ స్టేట్మెంట్‌లో రాసాను లెంత్ ఆఫ్ ద గివెన్ లిస్ట్ ఇది నీకు ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తదనమాట. మనం ఇంటెన్షనల్‌గా ఎక్సెప్షన్స్‌ని త్రో చేసుకోవడానికి మనం రైజ్ అనేది వాడతాం. రైజ్ కీవర్డ్ అనేది వాడతాం. నెక్స్ట్ అసెర్షన్స్ ఇన్ పైథాన్ అంటే లైక్ అసెర్షన్స్ అంటే నీకు లైక్ పైథాన్ 1.5 నుండి ఇదో లేటెస్ట్ కీవర్డ్‌గా యాడ్ అయింది అసెట్ స్టేట్మెంట్ అని. ఈ అసెట్ స్టేట్మెంట్ ఏం చేస్తది అంటే లైక్ when we are finished verifying the program, an assertion is a consistency test that we can switch on or off. అంటే మనము ప్రోగ్రామ్‌ని వెరిఫై చేశాక మనము కన్సిస్టెన్సీ టెస్ట్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. అది స్విచ్ ఆన్ ఆర్ ఆఫ్. ఈ స్టేట్మెంట్ మీకు అర్థమవుతది. అంటే
ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ లైక్ అసెట్ అనేది ఒక ఇఫ్ దెన్ కండిషన్ లాగా. ఇప్పుడు ఔట్‌కమ్ అనేది ఫాల్స్ అనుకోండి. అప్పుడు మీకు ఎక్సెప్షన్ అనేది త్రో చేసుకుంటదనమాట. అదే ట్రూ అనుకోండి. దానికి ఒక పర్టిక్యులర్ స్టేట్‌మెంట్ ఏదైతే ఉందో అది రన్ చేసుకుంటది. ఓకేనా? ఏదైనా సీ పైథాన్ థ్రోస్ ఎన్ అసర్షన్ ఎర్రర్ ఇఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్‌ప్రెషన్ ఈస్ ఫాల్స్. ఏదైనా మనం ఒక ఎక్స్‌ప్రెషన్ రాస్తే దాని యొక్క రిజల్ట్ అనేది ఫాల్స్ అయితే నీకు అసర్షన్ ఎర్రర్ అనే ఒక ఎక్సెప్షన్‌ని త్రో చేసుకుంటది. అంటే సేమ్ లైక్ ఇఫ్ దెన్ కండిషన్స్ లాగా ఇఫ్‌లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే ఒక పర్టిక్యులర్ స్టేట్మెంట్స్ ఇచ్చేసినట్టు ఇది కూడా ఎక్స్‌ప్రెషన్ అనేది ఫాల్స్ అయితే నీకు అసర్షన్ ఎర్రర్ అని త్రో చేసుకుంటది. అదే నీకు అదే ఒకవేళ ట్రూ అయితే అసర్షన్ ఐ మీన్ ఒక కండిషన్ అనేది ట్రూ అయితే దానికి ఏ స్టేట్మెంట్స్ మీరు రాసుకుంటారో ఆ స్టేట్మెంట్స్ అనేవి మీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. సి ఫస్ట్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అని కాల్ చేశాను. ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అసెట్ అనే కీవర్డ్ వాడాను. అసెట్ తర్వాత మనం ఎక్స్‌ప్రెషన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్‌ప్రెషన్ రాసుకోవాలి. అంటే నంబర్ లెస్ దాన్ 0. 36 ఈస్ లెస్ దాన్ 0. సో ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్ రైట్. అంటే 36 అనేది లెస్ దాన్ 0 అని రాసాం. అది ఫాల్స్. ఎక్స్‌ప్రెషన్ అనేది ఫాల్స్ అయింది. అప్పుడు నీకు ఏం ప్రింట్ చేస్తది? అసర్షన్ ఎర్రర్ అని నీకు త్రో చేసుకుంటదనమాట. అది ట్రూ అయితే నీకు పర్టిక్యులర్ నంబర్ సంథింగ్ నంబర్ స్క్వేర్ రూట్ ఓవర్ 36 అలా ప్రింట్ చేసుకుంటది. సో నీకు అది ఈ నంబర్ లెస్ దాన్ 0 అనేది ఫాల్స్ కాబట్టి నీకు అసర్షన్ ఎర్రర్ అనేది త్రో చేసుకుంటది. అసర్షన్ ఎర్రర్ త్రో చేసుకుంటే గివ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అని నీకు అసర్షన్ ఎర్రర్ అనేది వస్తది. దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ఎర్రర్ అనమాట. నెక్స్ట్ ట్రై విత్ ఎల్స్ క్లాస్ అంటే ఇప్పుడు ఈ ఎల్స్ క్లాస్ అనేది ఎప్పుడు రాసుకుంటామంటే ఈ ఎక్సెప్ట్ క్లాస్ తర్వాత లైక్ ఎక్స్పెక్ట్ క్లాస్ తర్వాత ఎల్స్ బ్లాక్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. దీంట్లో ఏంటంటే ఏదైనా ఒక వెన్ ద ట్రై క్లాస్ ఫెయిల్స్ టు త్రో ఎన్ ఎక్సెప్షన్. ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రై బ్లాక్ అంటే మనము ఏదైనా మనకి ఎక్సెప్షన్స్ లా అనిపించినవని ట్రై బ్లాక్ లో రాసుకుంటాం. యాక్సెప్ట్ అంటే మనకి ఎక్సెప్షన్స్ వస్తే అది రిజాల్వ్ చేసుకోవడానికి. ఒకవేళ ట్రై బ్లాక్ అనేది అసలు ఎక్సెప్షన్ త్రో చేయకపోతే అది ఎల్స్ బ్లాక్ కి వెళ్తుంది అనమాట. ఎక్సెప్ట్ క్లాస్ కి వెళ్ళదు. ఎల్స్ బ్లాక్ కి వెళ్ళి దాని పర్టికులర్ స్టేట్మెంట్స్ ఏంటి ఉంటాయో అవి నీకు ప్రింట్ చేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెసిప్రోకల్ ఆఫ్ 4 అని రాశాను. రెసిప్రోకల్ ఆఫ్ 4 అన్నప్పుడు ఇది ఇక్కడికి వెళ్తుంది అనమాట. వెళ్ళి రెసిప్రోకల్ ఈక్వల్ టు 1/4. 1/4 అంటే 0.25. అంటే ఇక్కడ 0 డివిజన్ ఎర్రర్ రేట్ రాలేదు. అప్పుడు నీకు ఏంటంటే ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. ఎల్స్ బ్లాక్కి వెళ్ళి అక్కడ ఏముంది ప్రింట్ ఆఫ్ ద నెంబర్ లైక్ రెసిప్రోకల్. అప్పుడు 0.25 అనేది ప్రింట్ అవుతుంది. అదే రెసిప్రోకల్ ఆఫ్ 0 అంటే మనకి ఎక్సెప్షన్ ఎర్రర్ కాబట్టి వీ కెనాట్ డివైడ్ బై 0 అనేది ప్రింట్ అవుతుంది. సో ఎల్స్ బ్లాక్ అంటే ఏదైనా ఎక్సెప్షన్ అనేది అరేజ్ అవ్వకపోతే ఎల్స్ బ్లాక్ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్లీ కీవర్డ్ అనేది ఆఫ్టర్ ట్రై బ్లాక్ అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ తర్వాత మనం ఫైనల్లీ కీవర్డ్ అనేది రాస్తాం. ఈ ఫైనల్లీ కీవర్డ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే the finally code block is always executed after the try block as terminated normally or after the try block as terminated for some other reason. అంటే ఏదైనా లైక్ నార్మల్ గా టెర్మినేట్ అయిపోయింది అంటే ఇట్స్ లైక్ ఫైనల్లీలో మనం రాసిందాన్ని ఏ ఎగ్జెప్షన్ రైజ్ అయినా అది లైక్ ఎగ్జెప్షన్ రైజ్ అయినా రైజ్ అవ్వకపోయినా అదే ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది అనమాట. ఫైనల్లీలో ఏమైనా రాస్తే అది ఆల్వేస్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు రాస్తామంటే ట్రై బ్లాక్ ఎక్సెప్ట్ బ్లాక్ తర్వాత మనం రాసుకుంటాం. ఆఫ్టర్ ట్రై బ్లాక్ అనేది నార్మల్ గా టెర్మినేట్ అయినా లేకపోతే సమ్ అదర్ రీజన్ తో టెర్మినేట్ అయినా అయిన వెంటనే అప్పుడు ఫైనల్లీ ఉన్న స్టేట్మెంట్స్ అనేవి మీకు రన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ట్రై బ్లాక్ 4
లైక్ ఫ్లోర్ డివిజన్ 0 అన్నప్పుడు అదొక జీరో డివిజన్ ఎర్రర్ వచ్చినప్పుడు లైక్ అటెంప్ట్ టు డివైడ్ బై 0 అని ప్రింట్ అవుతది. ఈ ఫైనల్లీ కీవర్డ్ నువ్వు ఎగ్జెప్షన్ రైజ్ అయినా రైజ్ అవ్వకపోయినా ఈ ఫైనల్లీ ఉన్న స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. సో ఫైనల్లీలో దిస్ ఈస్ ద కోడ్ ఆఫ్ ఫైనల్లీ క్లాస్ అని రాసాను. అది అది రన్ అయ్యి నీకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. అండ్ ఇవన్నీ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ అన్నమాట. అదే మనం యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అనేది ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాండేటరీ అన్నమాట. Although not mandatory, most of the exceptions are named as names that end in error, similar to the naming of the standard exceptions. అంటే సేమ్ స్టాండర్డ్ ఎక్సెప్షన్స్ కి మనం ఎలా అయితే రాస్తామో దీనికి కూడా మనం ఎక్సెప్షన్ అనేది రైజ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. సి ఇక్కడ ఒక క్లాస్ అనేది రాశాను. క్లాస్ రాసిన తర్వాత ట్రై బ్లాక్ నేను ఒక ఈ మై ఎర్రర్ కి ఎక్సెప్షన్ రైజ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు రైజ్ కీవర్డ్ యూజ్ చేసి రైజ్ చేశాను ఎక్సెప్షన్ ని. అప్పుడు ఎక్సెప్ట్ మై ఎర్రర్ యాజ్ ఎర్రర్ అంటే ఈ మై ఎర్రర్ ఉంది కదా ఈ క్లాస్, ఈ మై ఎర్రర్ ఎక్సెప్షన్ అనేది నీకు వచ్చింది. ఆ ఎక్సెప్షన్ ని నేను లైక్ మనమే రైజ్ చేసుకొని మనమే హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు పైథాన్ లో. సో this is the exceptions concept. See, like syntax error versus exceptions. And exceptions ante మీరు లైక్ ఏదైనా పైథాన్ కోడ్ అనేది కండిషన్ అనేది హ్యాండిల్ చేయకపోతే ఎగ్జెప్షన్ అనేది త్రో చేసుకుంటుంది. దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఎగ్జెప్షన్స్ అండ్ we can catch the specific exceptions by using like we have to specify them. అండ్ మన ఎక్సెప్షన్స్ ని రైస్ కూడా చేసుకోవచ్చు. రైస్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఎక్సెప్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద స్టాండర్డ్ ఎక్సెప్షన్స్. అండ్ ఎల్స్ క్లాస్ అంటే మనం అది ట్రై బ్లాక్ లో అయినా ట్రై బ్లాక్ లో ఒకవేళ ఎక్సెప్షన్ అనేది అది రైస్ చేయలేకపోతే అప్పుడు ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తుంది. ఫైనల్లీ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ఏమైనా స్టేట్మెంట్స్ అనేవి అది ఆల్వేస్ ఎగ్జిక్యూషన్ అనేది జరగడానికి చూస్తాం. అండ్ మనం యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు దిస్ వే. ఓకే, అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ పైథాన్ లిస్ట్ కంప్రెషన్ వర్సెస్ జనరేటెడ్ ఎక్స్ప్రెషన్స్. అంటే లిస్ట్ కంప్రెషన్స్ కి జనరేటెడ్ ఎక్స్ప్రెషన్స్ కి డిఫరెన్స్ ఏంటి? సి వాట్ ఈస్ లిస్ట్ కంప్రెషన్? ఇట్ ఈస్ ఎన్ ఎలిగెంట్ వే ఆఫ్ డిఫైనింగ్ అండ్ క్రియేటింగ్ ఎ లిస్ట్. మన లిస్ట్ ని క్రియేట్ చేసుకోవడానికి మన ఒక లైక్ లెస్సర్ కోడ్ తో మనం లిస్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లిస్ట్ కంప్రెషన్ అలౌస్ us to create a list using for loop with lesser code. అంటే మనం ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసుకొని లిస్ట్ అంతా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, అది కాకుండా జస్ట్ లెస్సర్ కోడ్ తో ఒక నార్మల్లీ 3 or 4 lines ఆఫ్ కోడ్ రాసుకుంటాం లిస్ట్ క్రియేట్ చేసుకోవడానికి. అదంతా కలిపి సింగిల్ లైన్ లో మనం లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు లైక్ దిస్ వే. సి ఇక్కడ నేను లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక 3 lines ఆఫ్ కోడ్ రాసాను లిస్ట్ క్రియేట్ చేసుకోవడానికి. తర్వాత ప్రింట్ చేశాను ఆ లిస్ట్ ని. ఇప్పుడు అదే త్రీ ఆర్ 4 lines ఉన్న కోడ్ ని లిస్ట్ కంప్రెషన్ అంటే మనము ఏదైతే ఏ వేరియబుల్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ లో మనం రాసుకోవచ్చు అనమాట ఈ లిస్ట్ ని. ఎలా అంటే లిస్ట్ ఈక్వల్ టు ఐ, మనం ఇప్పుడు మనము ఐ వాల్యూనే కదా మనం స్టోర్ చేసుకుంటాం లిస్ట్ లో. సో ఐ ఫర్ లూప్ లైక్ ఎక్కడి నుండి ఎక్కడికి రన్ అవ్వాలనే ఫర్ లూప్ రాసుకుంటాం. తర్వాత కండిషన్స్ ఏమైనా కండిషన్స్ ఉంటే ఆ కండిషన్స్ అన్ని స్పెసిఫై చేసుకొని ఇలా లిస్ట్ కంప్రెషన్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటాం. సి సేమ్ ఈ లిస్ట్ కంప్రెషన్ లో ఇది రన్ చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ వస్తుంది 0, 2, 4, 6, 8, 10 అని సేమ్ ఇది యూజ్ చేసుకొని మీరు లిస్ట్ కంప్రెషన్ యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకున్న సేమ్ అవుట్పుట్ అనేది మీకు వస్తుంది. జనరేటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఇది లిస్ట్ కంప్రెషన్స్.
అండ్ వాట్ ఆర్ ద జనరేటర్ ఎక్స్ప్రెషన్స్ అంటే లైక్ ఈ జనరేటర్ ఎక్స్ప్రెషన్ ఉంది సేమ్ లైక్ లిస్ట్ కాంపరేషన్ సిమిలరే, బట్ ద ఫార్మర్ డస్ నాట్ కన్స్ట్రక్ట్ లిస్ట్ ఆబ్జెక్ట్. Instead of creating a list and keeping the whole sequence in the memory, the generator generates the next element in demand. అంటే మీరు లిస్ట్ కంపారిజన్ యూజ్ చేసేటప్పుడు మీరు లిస్ట్ ఆబ్జెక్ట్ ని మీరు క్రియేట్ చేయలేదన్నమాట. లిస్ట్ కానీ ఇక్కడ జనరేటర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసేటప్పుడు అదొక లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటది. ఇంకా మనము ఇది లిస్ట్ ని క్రియేట్ చేసుకొని హోల్ సీక్వెన్స్ ని మెమరీలో పెట్టే కన్నా ఈ జనరేటర్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్ ఎప్పుడు జనరేట్ చేస్తుంది అంటే మనకి ఏదైనా డిమాండ్ ఉన్నప్పుడే అది నెక్స్ట్ ఎలిమెంట్ ని అది జనరేట్ చేసుకుంటుంది. When a normal function with a return statement is called, it terminates whenever it gets a return statement. అంటే నార్మల్ ఫంక్షన్ లో మనం ఎప్పుడైతే రిటర్న్ స్టేట్మెంట్ రాస్తే ఆ రిటర్న్ స్టేట్మెంట్ చూడగానే మనకి టెర్మినేట్ అయిపోద్ది అనమాట ఆ ఫంక్షన్. బట్ a function with yield statement saves the state of a function and can be picked from the same state next time the function is called. అంటే అంటే రిటర్న్ అంటే ఏదైనా మన లైక్ ఓకే ఏదైనా మనం నార్మల్ ఫంక్షన్లో మనం ఏం చేస్తాం, ఏదైనా రిటర్న్ స్టేట్మెంట్ రాసుకుంటాం. రిటర్న్ స్టేట్మెంట్ వచ్చేటప్పుడు ఆ ఫంక్షన్ అనేది టెర్మినేట్ అయిపోద్ది. అదే మనం ఈ జనరేటర్ ఎక్స్ప్రెషన్ అనేది సేమ్ వితౌట్ యూజింగ్ ద ఈల్డ్ కీవర్డ్ కూడా ఉంటది అనమాట. మనకి ఈల్డ్ కీవర్డ్ అంటే ఈల్డ్ కి రిటర్న్ కి తేడా ఏంటంటే జస్ట్ ఆ ఫంక్షన్ టెర్మినేట్ చేయపోయి రిటర్న్ అయిపోవడానికి మనం రిటర్న్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. అదే ఈల్డ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఆ ఫంక్షన్ యొక్క స్టేట్ ని మనం సేవ్ చేసుకుంటాం అనమాట. ఎప్పుడైనా నెక్స్ట్ టైం అనేది ద ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఈ సేవ్ చేసుకున్న స్టేట్ ఆఫ్ ద ఫంక్షన్ ని మనం అగైన్ మనం దానికి ఇస్తాం అనమాట. ఈ జనరేటర్ ఎక్స్ప్రెషన్ అనేది సేమ్ లైక్ అంటే ఈ జనరేటర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటారు వితౌట్ ద ఈల్డ్ కీవర్డ్. అంటే ఈల్డ్ కీవర్డ్ స్పెసిఫై చేయకుండా జనరేటర్ ని నీకు క్రియేట్ చేసుకోవడానికి జనరేటర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి నీకు యూజ్ అవుతాయి అనమాట. ఈ జనరేటర్ ఎగ్జెప్షన్స్ ఎప్పుడు ఎలా రాసుకుంటామంటే ఈ ఓపెన్ పారాన్సిస్ క్లోజర్ పారాన్సిస్ మధ్యలో ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి రాసుకుంటాం. నేనేం చెప్పాను లైక్ ఓకే ఈ జనరేటర్ ఎక్స్ప్రెషన్ ప్రింట్ చేసేటప్పుడు ఈ జనరేటర్ ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో అది నీకు ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ అదే ఈ జనరేటర్ ఎక్స్ప్రెషన్స్ యొక్క అవుట్పుట్ నీకు ప్రింట్ చేయాలంటే ఈ జనరేటర్ ఆబ్జెక్ట్ ని నువ్వు ఇటరేట్ చేయాలన్నమాట. ఈ జనరేటర్ ఎక్స్ప్రెషన్ నేను ఇటరేట్ చేసేటప్పుడు నీకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. లైక్ అంటే వితౌట్ ద ఈల్డ్ కీవర్డ్ లేకుండా అంటే మన ఫంక్షన్ యొక్క స్టేట్ ని సేవ్ చేసుకోవడానికి మనం జనరేటర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ జనరేటర్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది కదా, అక్కడ నీకు ఏటవుతుందంటే ఫంక్షన్ యొక్క స్టేట్ అనేది అది సేవ్ చేసుకుంటుంది. సేవ్ చేసుకొని నీకు ఎప్పుడైనా నువ్వు ఇటరేట్ చేసి ఆన్ డిమాండ్గా నువ్వు ఇటరేట్ చేసేటప్పుడు అది నీకు ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ చేసుకుంటుంది. దిస్ ఇస్ ద difference between list compression and generator expressions. The next concept is Python lambda functions. Okay. Python lambda functions ఏంటంటే ఇప్పుడు మనం ఫంక్షన్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అనామనస్ ఫంక్షన్స్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. అనామనస్ ఫంక్షన్ అంటే ఏదైనా ఫంక్షన్ వితౌట్ ఏ నేమ్ అనమాట. నేమ్ లేకుండా మంచుడు డెఫ్ ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్స్ అలా ఇస్తాం కదా, అలాగే ఆ ఫంక్షన్ నేమ్ లేకుండా మన అనామనస్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేస్తామంటే లాంబ్డా అనే కీవర్డ్ యూజ్ చేసుకోండి. సి యాజ్ వి ఆల్రెడీ నో దట్ ద డెఫ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఏ నార్మల్ ఫంక్షన్. ఏదైనా నార్మల్ ఫంక్షన్ నీకు డిఫైన్ చేసుకోవాలంటే డెఫ్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. సిమిలర్లీ మన లాంబ్డా కీవర్డ్ యూజ్ చేసుకొని మనం అనామనస్ ఫంక్షన్ అనేది మనం పైథాన్లో క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఆర్గ్యుమెంట్స్ కాలన్ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా ఎక్స్ప్రెషన్స్ ఉంటే ఎక్స్ప్రెషన్స్ అనేవి స్పెసిఫై చేసుకుంటాం. నెక్స్ట్ సి ఒక ఫంక్షన్కి ఈ లాంబ్డా ఫంక్షన్స్కి ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండొచ్చు, కానీ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు ఓన్లీ 1 ఎక్స్ప్రెషన్స్ అనేవి రాయాలి. ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యూట్ అవుతుంది, ఆ ఎక్స్ప్రెషన్ రిటర్న్ అవుతుంది అనమాట. We can specify any number of arguments, but only one expression which is evaluated and returned.
సి స్ట్రింగ్ 1 గీక్స్ ఫర్ గీక్స్ అని రాసుకున్నాను. అప్పర్ ఈక్వల్ టు లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ లో స్ట్రింగ్ డాట్ అప్పర్ అంటే ఈ స్ట్రింగ్ తీసుకొని అది అప్పర్ కేసులో మార్చుకుంటుంది. అప్పర్ కేసులో మార్చుకున్నాక అది నీకు ఆ వేరియబుల్ లో స్టోర్ చేసి నీకు అవుట్పుట్ అనేది స్పెసిఫై చేస్తుంది అనమాట. ఇలా లాంబ్డా ఫంక్షన్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు పైథాన్ లో. విత్ లాంబ్డా ఫంక్షన్ కి వితౌట్ లాంబ్డా ఫంక్షన్ కి డిఫరెన్స్ ఏంటి? విత్ లాంబ్డా ఫంక్షన్స్ అంటే సపోర్ట్ సింగిల్ లైన్ స్టేట్మెంట్ దట్ రిటర్న్ సమ్ వాల్యూ. అంటే మనం సింగిల్ లైన్ లోనే ఇక్కడ ఇది ఒక సింగిల్ లైన్ కదా, లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. ఈ సింగిల్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ లో మన ఫంక్షన్ మనం స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట మన స్టేట్మెంట్స్. వితౌట్ ద లాంబ్డా ఫంక్షన్స్ అంటే మనకి ఇట్ సపోర్ట్స్ ఎనీ నెంబర్ ఆఫ్ లైన్స్. ఒక ఫంక్షన్ బ్లాక్ లో ఎనీ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి మనం రాసుకుంటాం అనమాట. ఇంకా విత్ లాంబ్డా ఫంక్షన్స్ ఏంటంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ పర్ఫార్మెన్స్ షార్ట్ ఆపరేషన్స్ ఆర్ డేటా మ్యానిపులేషన్. అంటే డేటాని మ్యానిపులేషన్ చేసుకోవాలన్నా, షార్ట్ ఆపరేషన్స్ యూజ్ చేసుకోవాలన్నా మనకి విత్ లాంబ్డా ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. వితౌట్ లాంబ్డా ఫంక్షన్స్ అనేవి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్స్ ఏమైనా రిక్వైర్ అయినప్పుడు ఇది వితౌట్ లాంబ్డా ఫంక్షన్స్ అనేవి నీకు యూజ్ అవుతాయి. విత్ లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ చేసుకున్నప్పుడు మనం కోడ్ యొక్క రీడబిలిటీని రెడ్యూస్ చేసుకోవచ్చు. అదే వితౌట్ లాంబ్డా ఫంక్షన్కి వచ్చేటప్పుడు నీకు ఈజీ రీడబిలిటీ కోసం, అంటే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ నీకు ఈజీగా రీడబిలిటీ చేసుకోవడానికి మనం కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విత్ లాంబ్డా ఫంక్షన్స్, వితౌట్ లాంబ్డా ఫంక్షన్స్. పైథాన్ లాంబ్డా ఫంక్షన్స్ విత్ లిస్ట్ కాంప్రహెన్షన్. మనం లాంబ్డా ఫంక్షన్స్ లిస్ట్ కాంప్రహెన్షన్ తో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఈజ్_ఈవెన్_లిస్ట్ అని ఒక వేరియబుల్. దీంట్లో ఏం చేశానంటే లాంబ్డా నీకు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను. ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ రాసుకున్నాను. ఓకే, ఇదంతా లిస్ట్ కంప్రెన్షన్ లో నేను స్పెసిఫై చేసుకొని ఆ లిస్ట్ కంప్రెన్షన్ లోకి వచ్చిన అవుట్పుట్ అనేది ఈజ్_ఈవెన్_లిస్ట్ నేను స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే 1 to 5 రేంజ్ లో ఉన్న వాల్యూస్ వచ్చి 1 into 10, 2 into 10, 3 into 10, 4 into 10, 5 వరకు వెళ్తుంది కదా రేంజ్ లో ఉంటే. 1 to 5 అంటే ఓన్లీ 4 వరకే వెళ్తుంది. సో 10, 20, 30, 40 అలాగా అవుట్పుట్ అనేది మీకు ఇస్తుంది అనమాట. ఆ అవుట్పుట్ అనేది వచ్చిన తర్వాత నీకు ఐటమ్ ఆ అవుట్పుట్ ఏమో ఈజ్_ఈవెన్_లిస్ట్ లో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం అది ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ లూప్ యూజ్ చేసుకుని నేను ప్రింట్ చేసుకున్నాను అనమాట. అవుట్పుట్ ఏమో 10, 20, 30, 40 అనేది వస్తుంది. ఇలాగా మన పైథాన్ లాంబ్డా ఫంక్షన్స్ అనేది విత్ లిస్ట్ కాంప్రహెన్షన్స్ తో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూజింగ్ లిస్ట్ ఫంక్షన్ విత్ ఫిల్టర్, మనం ద ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ ఫిల్టర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక ఫంక్షన్ తీసుకొని లైక్ ఇట్ ఫిల్టర్ అవుట్ ఒక సీక్వెన్స్ లో నీకు అది ఫిల్టర్ అవుట్ చేసుకుంటుంది అనమాట ఎలిమెంట్స్. అంతే, నువ్వు ఏదైనా ఫంక్షన్ రాసుకుంటే ఆ ఫంక్షన్ లో ట్రూ అయినవన్నీ అది నీకు స్టోర్ చేసుకుంటుంది. అలా ఫిల్టర్ అవుట్ అనేది చేసుకుంటుంది అనమాట. ఇక్కడ లిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ ఫిల్టర్ లాంబ్డా ఫంక్షన్. నువ్వు ఏదైతే లిస్ట్ ఇవ్వాలనుకున్నావు అది సెకండ్ ఆర్గ్యుమెంట్ లో రాసుకుంటా. ఫిల్టర్ లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో లాంబ్డా ఫంక్షన్స్ అనేవి రాసుకున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే మనం 2 తో డివిజిబుల్ ఎక్స్ మాడ్యులస్ x(2) ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ అనేది 2 తో డివిజిబుల్ అయినప్పుడు 0 అన్న అలాంటివి రాని ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటది అనమాట. అప్పుడు ఏమొస్తాయి,
5, 7, 97, 77, 70, 23, 73, 61 ఈ ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటుంది. అంటే నీకు ఫంక్షన్ అనేది ట్రూ అయిన ఎలిమెంట్స్ అన్ని తీసుకొని నీకు అది ఫిల్టర్ అవుట్ చేసుకుంటుంది అనమాట. ఆడ్ నెంబర్స్ అనేది తీసుకొని నీకు ఫైండ్ అవుట్ చేసుకుంటుంది. See here lambda ఈ ఫంక్షన్ ఉంది కదా, రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇఫ్ ఎక్స్ ఇస్ నాట్ ఈవెన్. ఒకవేళ అంటే ఇప్పుడు ఒక్కొక్క నెంబర్ తీసుకొని అది నీ 2తో డివిజిబుల్ చేసుకుంటుంది. ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క నెంబర్ తీసుకొని నీకు కండిషన్లు వేసుకొని చూసుకుంటుంది కదా, అది ఏవి ట్రూ వచ్చాయో అవే నీకు ప్రింట్ చేస్తుంది అనమాట. ఏవైతే ఫాస్ట్ జనరేట్ అయ్యిందనుకో అవి నీకు రిమూవ్ చేసేస్తుంది అనమాట. అలా ఫిల్టర్ అవుట్ అనేది చేసుకుంటారు అనమాట లాంటి ఫంక్షన్స్ విత్ ఫిల్టర్. ఇది ఫిల్టర్ ఫంక్షన్. అండ్ మ్యాప్. మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మ్యాప్ ఫంక్షన్ ఇన్ పైథాన్ టేక్స్ ఇన్ ఎ ఫంక్షన్ అండ్ లిస్ట్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ విత్ లాంబ్డా. అంటే మ్యాప్ ఫంక్షన్ అనేది లాంబ్డా ఫంక్షన్స్ తో కాల్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఏ లిస్ట్ అండ్ ఏ న్యూ లిస్ట్ ఈస్ రిటర్న్ విత్ కంటైన్స్ ఆల్ ద లాంబ్డా మోడిఫైడ్ ఫంక్షన్ రిటర్న్ బై దట్ ఫంక్షన్ ఫర్ ఈచ్ ఐటమ్. దట్ మీన్స్ ఇక్కడ ఏంటి అవుతుందంటే ఇక్కడే నేను లాంబ్డా ఫంక్షన్ అనుకొని ఒక కండిషన్ పెట్టుకున్నా. అంటే ప్రతి లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ నేను 2తో మల్టిప్లై చేశాను అనమాట. మల్టిప్లై చేసిన తర్వాత ఒక న్యూ లిస్ట్ అనేది నాకు వస్తుంది కదా, ఆ న్యూ లిస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవడానికి మ్యాప్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. అప్పుడు మనకి ఆ ఫైనల్ లిస్ట్ అనేది నీకు ప్రింట్ అవుతుంది అనమాట. ఈ ఐటమ్స్ అన్ని మాడిఫై చేసిన లాంబ్డా మాడిఫై ఐటమ్స్ అన్ని ఇప్పుడు ఆ న్యూ లిస్ట్ స్టోర్ అయ్యి ఆ న్యూ లిస్ట్ నీకు అనేది కాల్ చేసుకోవడానికి మ్యాప్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. యూజింగ్ లాంబ్డా ఫంక్షన్ విత్ రెడ్యూస్. ఈ రెడ్యూస్ అనేది ఇన్ పైథాన్ విచ్ టేక్స్ ఇన్ ఏ ఫంక్షన్ లైక్ రెడ్యూస్ అనే ఫంక్షన్ తీసుకొని అదొక ఆర్గ్యుమెంట్స్ లో ఇచ్చిన అండ్ లిస్ట్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఏదైనా ఈ లిస్ట్ అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం కదా, అదే ఆర్గ్యుమెంట్ లో తీసుకుంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే న్యూ రెడ్యూసిబుల్ లిస్ట్ అనేది నీకు రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే. న్యూ రెడ్యూసిబుల్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇది ఏం చేస్తుందంటే ఒక ఆపరేషన్ అనేది రిపిటేషన్ గా చేస్తూనే ఉంటుంది అనమాట. ఈ రిపిటేషన్ గా చేసుకొని దిస్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ విత్ లాంబ్డా ఫంక్షన్. ఇది లాంబ్డా ఫంక్షన్ స్టోర్ చేసుకుంటారు. అండ్ ఇటరబుల్ అండ్ న్యూ రెడ్యూస్ లిస్ట్ ఈస్ రిటర్న్. మన న్యూ రెడ్యూస్ రిజల్ట్ అనేది నీకు రిటర్న్ చేసుకుంటుంది. ఇది ఎలాగంటే దిస్ పర్ఫార్మ్స్ ఏ రిపిటేటివ్ ఆపరేషన్ ఓవర్ ద పేర్స్ ఆఫ్ ద ఇటరబుల్. అంటే నీకు ఇటరేట్ చేసుకుంటున్నావు కదా, ఇటరేట్ చేసినప్పుడు నీకు ఒక పేర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని రిపిటేటివ్ గా అది ఆపరేషన్ అనేది చేసుకొని నీకు రెడ్యూస్ చేసుకుంటుంది. ఇక్కడ నేను ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేశాను. సమ్ ఈక్వల్ టు రెడ్యూస్ ఆఫ్ ఎక్స్ వై ఎక్స్ ప్లస్ వై లిస్ట్. అంటే లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని నేను ప్లస్ చేసుకున్నాను అనమాట. అంటే ఫస్ట్ ఏమవుతుంది 5 + 8 అనేది అవుతుంది. 5 + 8 కి మళ్ళీ నేను 10 అనేది యాడ్ చేశాను. మళ్ళీ 20 అనేది అంటే సేమ్ ఆ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ మాటికి రిపిటేటివ్ గా నీకు ప్లస్ అనేవి అవుతాయి అనమాట. 5 + 8 మళ్ళీ 10 అనేది ప్లస్ చేసుకున్నాను, మళ్ళీ 20 అని ప్లస్ చేసి మళ్ళీ 50 దానికి వచ్చిన దానికి 50 ప్లస్ చేసుకున్నాను, 100 అలా ప్రతి ఎలిమెంట్ అనేది యాడ్ అయ్యి టిల్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు యాడ్ అయ్యి నీకు రిజల్ట్ అనేది చూపించి అవుట్పుట్ అనేది 193 అనేది ప్రింట్ చేసుకుంటారు. ఇలా మనకి రెడ్యూస్ చేసుకొని మనకి వాల్యూస్ అనేవి రిటర్న్ చేసుకుంటుంది అనమాట. ఇది రెడ్యూస్ ఫంక్షన్. ఫిల్టర్, మ్యాప్ అండ్ రెడ్యూస్ we can use it with the lambda functions and decorators in the Python లో this is a small concept. Python లో డెకరేటర్స్ అనేవి ఉంటాయి. In Python decorators are more powerful and a flexible way to modify and enhance the behavior of the functions or methods. లైక్ మన ఒక ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ బిహేవియర్ ని మాడిఫై చేసుకోవడానికి ఈ డెకరేటర్ అనేది యూజ్ చేస్తారనమాట.
దే ఆర్ కామన్‌లీ ఇది ఎప్పుడు డెకరేటర్స్ యూజ్ చేస్తారంటే లాగింగ్ గాని, అథెంటికేషన్‌లో గాని, పెర్ఫార్మన్స్ మానిటర్‌లో గాని, ఈ కామన్‌గా ఈ డెకరేటర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఈ డెకరేటర్స్ అనేవి ఆర్ ఎసెన్షియల్ ఫంక్షన్స్ దట్ టేక్ అనదర్ ఫంక్షన్ యాస్ అన్ ఆర్గ్యుమెంట్. అంటే ఏదైనా అనదర్ ఫంక్షన్ ఏదైనా ఉంటే అది ఆర్గ్యుమెంట్‌గా ఈ డెకరేటర్ అనేది తీసుకుంటది. అండ్ రిటర్న్ ఏ న్యూ ఫంక్షన్ దట్ యూజువల్లీ ఎక్స్టెండ్స్ ఆర్ మోడిఫైస్ ద బిహేవియర్ ఆఫ్ ద ఇన్‌పుట్ ఫంక్షన్. లైక్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దెన్ యూ కెన్ ఈజీలీ అండర్‌స్టాండ్ ద లైన్స్. సీ డెకరేటర్స్ అనేవి ఎట్ ది రేట్ ఆఫ్ సింబల్‌తో రాసుకుంటారు. సీ ఇక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ మై డెకరేటర్ అని రాసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏమవుతది అంటే ఫస్ట్ లైన్ ఇప్పుడు ఎప్పుడైతే మనం సే అండర్ స్కోర్ హలో అనేది మనం ఇప్పుడు ఎక్కడైతే కాల్ చేసామో సి వెన్ యూ కాల్ సే అండర్ స్కోర్ హలో ఇట్ ఈస్ ఇంటర్సెప్టెడ్ బై ద మై డెకరేటర్ బికాస్ ఆఫ్ ద అట్ ద రేట్ ఆఫ్ మై డెకరేటర్ సింటాక్స్. సి అంటే ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ సే అండర్ స్కోర్ హలో అనేది కాల్ చేశానో ఫస్ట్ మై డెకరేటర్ లో ఉన్నది ఇది కాల్ అవుతుంది అనమాట. ఈ ఫంక్షన్ మొత్తం అదే ఒక ఇన్పుట్ లా తీసుకొని అది వ్రాపర్ అనేది కాల్ చేసుకుంటది. వ్రాపర్ అనేది కాల్ చేసుకొని మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బిఫోర్ ద ఫంక్షన్ కాల్డ్ అనేది ప్రింట్ చేసుకుంటది. ప్రింట్ చేసుకున్న తర్వాత నీకు లైక్ ఎఫ్యుఎన్సి అనే మళ్ళీ కాల్ చేసుకున్నాను ఆ ఫంక్షన్ని. అంటే సే అండర్ స్కోర్ హలో అని కాల్ అవుతుంది. కాల్ అయ్యి అప్పుడు నీకు హలో అనేది ప్రింట్ చేసుకుంటది. సి అదే ఉంది. ద వ్రాపర్ ఫంక్షన్ ఫస్ట్ అనేది దాని తర్వాత మనం ఎప్పుడైతే ఎఫ్యుఎన్సి లైక్ క్లోజ్ పేరెంట్స్ ఓపెన్ పేరెంట్స్ రాసుకుంటామో అది నీకు హలో అనేది నీకు అది కాల్ చేసుకొని హలో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డేట్ ఉంది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ ద ఫంక్షన్ కాల్డ్ అంటే ఇది ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేసుకుంటుంది. అలాగా ఫస్ట్ ఎప్పుడైతే ఏదైనా డెకరేటర్ అనేది మనం రాసుకుంటే ఆ ఫంక్షన్ మనం కాల్ చేసుకుంటే ఈ డెకరేటర్ అనేది ఫస్ట్ దాని యొక్క ఇన్పుట్ లో ఫంక్షన్ అనేది రిటర్న్ చేసుకుంటుంది. ఐ మీన్ తీసుకుంటది. అప్పుడు న్యూ ఫంక్షన్‌ని నీకది అవుట్‌పుట్‌గా ఇస్తదనమాట. సి అందుకోసం అవుట్‌పుట్ అనేది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బిఫోర్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ అనేది వస్తది. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ చూద్దాం. ఇన్ పైథాన్ డెకరేటర్స్ అనేవి ఒక పవర్ఫుల్ అండ్ ఫ్లెక్సిబుల్ వే లైక్ మనం ఒక ఫంక్షన్ ఆర్ మెథడ్స్ని మాడిఫై చేసుకోవడానికి మనం ఈ డెకరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. లైక్ ఇది మెయిన్‌గా దేనికి యూజ్ చేస్తారంటే లాగింగ్ గాని, అథెంటికేషన్ గాని చేసుకోవడానికి. నెక్స్ట్ ఈ డెకరేటర్స్ అనే ఎసెన్షియల్ ఫంక్షన్స్ అనమాట. ఇదేంటంటే అనదర్ ఫంక్షన్ అనేది ఆర్గ్యుమెంట్‌గా తీసుకుంటది. ఇక్కడ ఎఫ్‌యుఎన్‌సి అనే ఒక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్‌గా తీసుకున్నాను కదా! అలాగే అది ఆర్గ్యుమెంట్‌గా తీసుకొని మన న్యూ ఫంక్షన్‌ని అది లైక్ ఏంటంటే అండ్ రిటర్న్ ఏ న్యూ ఫంక్షన్ దట్ యూజువల్ ఎక్స్టెండ్స్ ఆర్ మోడిఫైస్ ద బిహేవియర్ ఆఫ్ ద ఇన్పుట్ ఫంక్షన్. ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ ఒకటి వచ్చింది కదా! ఇన్పుట్ ఫంక్షన్ బిహేవియర్ మోడిఫై చేసుకోవడానికి ఈ డెవ్ వ్రాపర్ అనేది నీకు అది కాల్ అవుతుంది అనమాట. ఈ డెకరేటర్స్ ఎప్పుడు ఎట్ ద రేట్ ఆఫ్ సింబల్ అనేది రాసుకుంటాం. ఎట్ ద రేట్ ఆఫ్ సింబల్ రాసిన తర్వాత డెకరేటర్ ఫంక్షన్ నేమ్స్ అవన్నీ మనం స్పెసిఫై చేసుకుంటాం. ఏదైతే మనం డెకరేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్స్ అనేవి మనం రాసుకుంటాం. దిస్ ఇస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డెకరేటర్. అండ్ this is the today's concept. Normally, I will give you the overview session. See. లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే నార్మల్గా మనం లిస్ట్ యూజ్ చేసుకొని 3 to 4 లైన్స్ రాసుకుంటాం. కానీ అది లిస్ట్ కాంప్రహెన్షన్ సింగిల్ లైన్లో మన ఈజీ ఎగ్జిక్యూషన్ కోసం యూజ్ చేస్తారు. జనరేటర్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనం ఫంక్షన్ని స్టేట్ సేవ్ ఫంక్షన్ యొక్క సేవ్ని స్టేట్ చేసుకోవడానికి మన నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఆన్ డిమాండ్గా నీకు అనేది ప్రింట్ చేసుకుంటుంది. లాంబ్డా ఫంక్షన్స్ అంటే అనానమస్ ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవడానికి లాంబ్డా అనేది యూజ్ చేసుకుంటాం. విత్ లాంబ్డా వితౌట్ లాంబ్డా లైక్ విత్ లాంబ్డా అనేది షార్టర్ ఆపరేషన్స్కి డేటా మ్యానిపులేషన్స్కి అవుతుంది. అదే వితౌట్ లాంబ్డా అనేది మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ని రాసుకోవడానికి వితౌట్ లాంబ్డా ఫంక్షన్స్.
నెక్స్ట్ ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఫిల్టర్ అవుట్ అనేది చేసుకుంటాం. మ్యాప్ని ఫంక్షన్ చేసి మన మాడిఫైడ్ ఐటమ్స్ అని న్యూ లిస్ట్లో రిటర్న్ చేసుకోవడానికి. రెడ్యూస్ అంటే మనం లిస్ట్ని రెడ్యూస్డ్ రిజల్ట్స్ మనం రిటర్న్ చేసుకోవడానికి రెడ్యూస్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. డెకరేటర్స్ అంటే మనం ఏదైనా ఫంక్షన్ ఇన్పుట్గా పంపించి ఆ న్యూ ఫంక్షన్ అనేది నీకు ఎక్స్టెంట్ మాడిఫై అనేది చేసుకుంటుంది అనమాట. ఇది డెకరేటర్స్. దిస్ ఈస్ ద టుడేస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. Thank you, Swetha. Thank you.